ఓ దేశం పరిపాలిస్తున్నాడు ఒక రాజుగారు. ఆ రాజుగారికి వారసత్వం లేదు. అంత ఆడపిల్లలు పుట్టినారు, మగ పిల్లలు లేరు. ఇక ఏం చేయాలో అర్థం కాక ఓ రోజు ఆలోచన వచ్చింది ఈయనకి. ఆ దేశంలో ఒక ప్రకటన చేసినాడు. ఏమనంటే 12 సంవత్సరాల వయసు గల పిల్లలందరినీ, మగ పిల్లలందరినీ తీసుకొని రండి, అందులో నేను ఒకరిని రాజుగా నా వారసత్వాన్ని వారికి ఇస్తాను అని అన్నాడు. వినండి జాగ్రత్తగా. మొత్తానికి ఆ దేశంలో ఉన్న 12 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరూ కూడా, అమ్మో రాజుగారు వారసత్వం ఇచ్చేస్తారంట అని ఇక గొప్పింటోళ్ళందరూ వచ్చినారండి. వారితో పాటు పేదవారు కూడా కొందరు వచ్చినారు. అందులో ఒక ఇంట్లో తండ్రి లేని ఒక పేదవాడు ఉన్నాడు, చిన్నోడు. అతని పేరు జేమ్స్. ఈ పిల్లోడిని వాళ్ళ అమ్మ బలవంతం చేసి, ఒరేయ్ అందరు వెళ్తున్నారు కదా, నువ్వు కూడా వెళ్ళిరా, నువ్వు కూడా వెళ్ళి నిలబడి ఆ లైన్లో నిలబడిపో అని అంటే, ఇక అందరూ వచ్చి ఆ మైదానంలో నిలబడ్డారండి. కొన్ని వందల మంది ఉన్నారు. ఈలోపు రాజుగారు ఏం చేసినారంటే, కొన్ని విత్తనాలు తీసుకొని, గుప్పడి విత్తనాలు తీసుకొని అందరికీ గుప్పడి విత్తనాలు ఇచ్చి వాళ్ళతో ఏమన్నాడంటే, 2 నెలలు మీకు సమయం ఇస్తాను. ఓ తొట్టి తీసుకోండి, తొట్టి తీసుకొని విత్తనాలు దాంట్లో వేసి చక్కగా నీళ్లు పోసి ఈ 2 సంవత్సరాల్లో చక్కగా మొలకెత్తి చక్కని పువ్వులు వచ్చిన తర్వాత తీసుకొని రండి. ఏదైతే చక్కగా మొలచి పువ్వులు వచ్చినాయో ఖచ్చితంగా వారిని నేను రాజుగా తీసుకుంటాను, నా వారసత్వాన్ని అడిగిస్తాను అని అన్నాడు. అనగానే చాలా సంతోషంగా అందరూ తీసుకొని వెళ్ళినారండి. తొట్లో మట్టి తొట్లో విత్తనాలు వేసి నీళ్లు పోస్తున్నారు. అందరి తొట్లో మరుసటి రోజుకే నెమ్మదిగా మొలక వచ్చింది. ఈ జేమ్స్ అనే పేద పిల్లోడు ఉన్నాడు కదా, ఈడు కూడా పాపం వాళ్ళ అమ్మ మట్టి తొట్టిస్తే అందులో విత్తనాలు వేసి ఈడు నీళ్లు పోసినాడు. 2వ రోజుకి చూస్తే అందరి దాంట్లో మొలకలు వచ్చినాయి, ఈడు ఒక్క తొట్లో మొలక రాలేదు. ఈడు బాధ అయిపోతుంది. ఇదేంట్రా, రాజుగారు అందరికి ఇచ్చిందే కదా, నాకు ఇచ్చినాడు, నేను వేసినాను, వాళ్ళు నీళ్ళు పోస్తున్నాడు, నేను పోస్తున్నాను, అందరూ వస్తున్నాయి, నాయి రావట్లేదేంటి? కంగారు ఎక్కువైపోయింది. ఈ లోపు జరిగింది ఏంటంటే, నెల దాటింది, అందరివి చక్కగా మొక్కలు వచ్చినాయి. ఇక ఇంకొక నెలలో పువ్వులు వచ్చినాయి. వీడివి మాత్రం ఏమీ లేదు. మొక్క కాదు కదా, కనీసం ఇంత కూడా ఎక్కడ ఆచుకి లేదు. 2 నెలలు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ తొట్లు పట్టుకొని మరలా రాజుగారి దగ్గరికి వెళ్ళినారు. పాపం వీడికి తొట్లో మొక్క రాలేదు కాబట్టి వీడు వెళ్ళకుండా అలా నిలబడిపోతే వాళ్ళ అమ్మన్నది, రే రాకపోయింది, అందరూ పోయినారు కదా, నువ్వు కూడా తొట్టి పట్టుకొని వెళ్ళిపోరా అని అంటే, లేదమ్మా నాకు సిగ్గేస్తుంది, అందరిది వచ్చింది నాకు రాలేదు, నేను ఎందుకు పోను, నేను పోనంటే పోను అన్నాడు. అరే నా మాట నడు అని చెప్పి వాళ్ళ అమ్మ బలవంతం చేసి అని తీసుకొచ్చింది. వీడు తొట్టి తీసుకొని వస్తే ఆ పిల్లలందరూ కలిసి వీని చూసి భయంకరంగా నవ్వుతూ ఉన్నారు. ఈ లోపు రాజుగారు తొట్లన్నీ చూసి చాలా సంతోషపడిపోయి, ఆహా ఎంత అందంగా ఉన్నాయి అని చెప్పి అందరినీ పరీక్షిస్తూ వస్తే వీడు ఒక్క తొట్లో మొక్క లేదు, పువ్వు లేవు. వీడిని చూసి రాజుగారు నవ్వి వాడిని నెమ్మదిగా స్టేజ్ మీదకి ఎక్కించి ఈయన్ని ఆ తొట్టిని చూసి నవ్వినాడు. నవ్వేటప్పటికి వీళ్ళంతా హేళనగా నవ్వడం ప్రారంభించినారు. నవ్వడం ప్రారంభిస్తే రాజుగారు ఏమన్నారో తెలుసా, వీడే నా వారసుడు. వాళ్ళకి మతిపోయింది. పువ్వులు వచ్చిన తర్వాత తీసుకురమ్మన్నది కదా ఆయన్నే కదా, మరి వీడి దాంట్లో మొక్క లేదు, పువ్వు లేదు, ఈడేంటి వారసుడేంటి? అప్పుడు రాజుగారు చెప్పిన మాట ఏంటంటే, అరే నాన్న, అందరికీ గుప్పుడు విత్తనాలు ఇచ్చినాను కదా, నేను ఇచ్చిన విత్తనాలు ఆల్రెడీ కాల్చేసి దానికి రంగు పూసి ఇచ్చినాను రా, మీకు ఇచ్చింది మీరు తీసుకొని వెళ్ళి నేనిచ్చింది వేయలేదు, మీరు మీ సొంతంవి వేసి రాజుగారిని ఇంకా ఆకర్షంగా మార్చాలని మీ విత్తనాలు వేసి దాన్ని మొలకెత్తినారా. ఈడు ఒక్కడే యథార్థంగా నేనిచ్చిందే వేసినాడు, అందుకు అది రాలేదు అని అన్నాడు. చూడండి యథార్థత, చూడండి ఎలాగుందో. నేను చెప్తున్నాను, మనుష్యులు చూడాల్సిన అవసరం లేదు నీ యథార్థతను. ఎవరు చూడాలి నీ యథార్థత? ఆమె చెప్పండి గట్టిగా. నీ యథార్థత ఎవరు చూడాలి? ఆయన అంటున్నాడు, నా కన్ను దృష్టి నిలిపి ఉన్నాను ఎవరి మీద? యథార్థుల మీద నిలబడ్డది. ఎందుకు? వారికున్న భయమును తొలగించి బలహీనతను తొలగించి బలపరచుటకు నేను యథార్థవంతులను వెతుకుతున్నాను.